లెట్స్ గో టు లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఆమేన్. ఒక మనిషి ఎలా ఉండాలి, ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి, ఒక ఆత్మీయుడు ఎలా ఉండాలి అని దేవుడు తన ప్రసంగాల్లో తెలియపరుస్తున్నాడు. ఒక పర్సన్ ఎలా ఉండాలి, ఏం కలిగి ఉండాలి, ఎప్పుడు ఏం చేస్తూ ఉండాలి ఒక వ్యక్తి అని దేవుడు ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే, ఒక పర్సన్ ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆమెన్, 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 ఆమెన్. యా, ఒక వ్యక్తి, నువ్వు స్త్రీ అయి ఉండొచ్చు, పురుషుడు అయి ఉండొచ్చు, నువ్వు ఎవరైనా సరే, ఎక్కువగా నువ్వు సమయం దేంట్లో గడపాలంటే ప్రేయర్, ప్రేయర్ అండ్ ప్రేయర్. ద వర్డ్ ఈజ్ వెరీ క్లియర్, ద వర్డ్ ఈజ్ వెరీ క్లియర్. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని నేను వారికి ఈ ఉపమాన రీతిగా చెప్పబోచున్నాను. అంటే దేవుని యొక్క ఇంటెన్షన్ ఏంటి? ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలనుకుంటున్నాడు యేసయ్య? ఎక్కువగా 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 చాలా ప్రార్థనలు ఉన్నాయి. ఉపవాస ప్రార్థనలు చెప్పాలి, విజ్ఞాపన ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, తర్వాత స్త్రీల ప్రార్థనలు, పురుషుల ప్రార్థనలు, వేకువజామున ప్రార్థనలు, 4 గంటల ప్రార్థనలు, తర్వాత ఆల్ నైట్ ప్రేయర్లు. చాలా ప్రేయర్లు ఉన్నాయి. బట్ ఈ ప్రేయర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. చాలా ప్రేయర్లు చేసాం ఇప్పుడు దాకా, మనం చాలా ప్రేయర్స్ చేసేసాం. బట్ ఫైనల్లీ దేవుడు ఇంకోటి కూడా చెప్తున్నాడు, విసుగక నిత్యము ప్రార్థన చేయుచుంటూ ఉండండి. ప్రార్థన చేసేటప్పుడు విసుక్కోకండి, ప్రార్థన చేసిన తర్వాత విసుక్కోకండి. అంటే ఎప్పుడు విసుగు వస్తుంది? అడిగింది వెంటనే రానప్పుడు, కోరుకుంది వెంటనే నీ ముందు లేనప్పుడు. నువ్వు పదే పదే ఒక వస్తువుని 2-3 సార్లు అడుగుతుంటే అది ఇవ్వకపోతే నేను అడగను పో ఇంకా అని డిసైడ్ అయిపోతాం. మీరు కొంచెం అది తీసుకొని రండి వాళ్ళని అడిగితే అంటే నేను అడగను వాళ్ళని, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళతో. వాళ్ళు అడిగిన వెంటనే వాళ్ళు ఎవరు, అందుకని నువ్వేం చేసావు, నేను వాళ్ళని అడగను బ్రదర్, మీరు ఏమని అనుకోండి, నేను మాత్రం వాళ్ళని అడగను బ్రదర్, ప్లీజ్ 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 అని మీరు భయపడిపోయి విరమించుకొని వెక్స్ అయిపోయారు. యాక్చువల్లీ మీరు వెక్స్ అయిపోయారు. వాళ్ళంటే విరక్తి పుట్టేసి వెక్స్ అయిపోయి ఇంకా మీరు వాళ్ళని వద్దనుకునే, మీరు ఏమన్నా చెప్పండి కానీ దాన్ని మాత్రం నేను చేయను బ్రదర్ అనేసి మీరు డ్రాప్ అయిపోతారు చాలాసార్లు. కానీ యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని నేను ఈ ఉపమాన రీతిగా చెప్తున్నాను. అంటే ఒక వ్యక్తి ప్రార్థన చేసినా కూడా విసుగు పుడుతుందా? అవును. యు ఆల్వేస్ ప్రే అండ్ యు ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ఫిజికల్ కంటెంట్. నేను ప్రార్థన చేశాను, డబ్బు రాలేదు. పాయింట్ నెంబర్ 1, నేను ప్రార్థన చేశాను, నాకు హీలింగ్ రాలేదు. పాయింట్ నెంబర్ 3, నేను ప్రార్థన చేశాను, నేను బ్లెస్ అవ్వలేదు. పాయింట్ నెంబర్ 4, నేను ప్రార్థన చేశాను, నాకు ఉద్యోగం రాలేదు. పాయింట్ నెంబర్ 5, నేను ప్రార్థన చేశాను, నా గర్భం తెరవబడలేదు. పాయింట్ నెంబర్ 7, నేను ప్రార్థన చేశాను, మా ఆయన మారలేదు. పాయింట్ నెంబర్ 8, నేను ప్రార్థన చేశాను, నా కుటుంబంలో, నా బిడ్డల జీవితంలో, నా పిరమిడ్ జీవితంలో మార్పులు రావట్లేదు. నేను ఒకటే చెప్తాను, యువర్ ఆల్ పాయింట్స్ బిలాంగ్స్ టు ఫిజికల్ వరల్డ్. సో ఏది ప్రార్థన చేసిన వెంటనే, చాలాసార్లు మీరు గమనించుంటారు, నేను ఇక్కడ ప్రార్థన చేస్తుంటే చాలామందికి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఇంకో మాట చెప్తారు, ప్రార్థనలో పెట్టండి అని. ఆ జనాభా లిస్టులో మీరు కూడా ఉన్నారు.
ఆ సర్వేల్లో మీరు కూడా ఉన్నారు. ఇక్కడే ప్రార్థన చేస్తుంటా, ఇప్పుడే ప్రార్థన, నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్ అని గట్టిగా ఉంటా. వాళ్ళ చెవులు లోపల గులిమి ఉంటే పోతుందేమో అని గట్టిగా చెప్తాను నేను. అయినా వాళ్ళకి వినపడకుండా పోయేటప్పుడు మమ్మల్ని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వెరీ పిటీ ఆన్ దెమ్, వెరీ పిటీ ఆన్ దెమ్. చాలా బాధాకరం విషయం అది. యాక్చువల్లీ చాలా బాధాకర విషయం అది కదా. ప్రార్థన చేసిన వెంటనే మళ్ళీ ఏం చేయమంటున్నారు? ఓకే, నాకు విసుగు పుట్టాలని మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారా? ఐ నీడ్ టు థింక్ అబౌట్ దట్. వీ ఆల్వేస్ రిలీజ్ లూజ్ టాక్స్. చూడండి, యేసు ప్రభు ఎటువంటి ఉపమాన రీతిగా దేని గురించి ఉపమానాలు చెప్తున్నాడు. ఒకసారి ఏమో పరలోక రాజ్యం గురించి ఉపమానాలు చెప్పాడు. ఇప్పుడు ఒక క్రైస్తవుడు ఎప్పుడు పొద్దున ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం ప్రార్థన చేయాలి, సాయంకాలం ప్రార్థన చేయాలి, రాత్రికి ప్రార్థన చేయాలి. అందుకనే మనము చిన్నప్పుడు మనం ఎప్పుడు చూస్తూ ఉంటే బయలుదేరేటప్పుడు ప్రార్థన చేస్తాం, ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటాం, తినేటప్పుడు చేసుకుంటాం, పనుకోబోయేటప్పుడు, లేచిన తర్వాత అవన్నీ మన తాత ముత్తాతలు మనకు నేర్పించేశారు. ఎస్, ఎక్కడికి వెళ్ళినా రే నువ్వు ప్రార్థన చేసుకోవాలరా. ప్రభు ఏమన్నాడు? విసుగక నిత్యము ప్రార్థన చెయ్యండి. అందరికీ కాదు. ప్రే ఫర్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, హీల్ యువర్ ఫ్యామిలీ, ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ, బ్లెస్ యువర్ ఫ్యామిలీ, కరెక్ట్ యువర్ ఫ్యామిలీ, చేంజ్ యువర్ ఫ్యామిలీ. ముందు మన ఫ్యామిలీ మనం కరెక్ట్, ఇక్కడ ముందు మనం సెట్ చేసుకోవాలి. బాగున్నారా? మనం కలుసుకున్నాం కదా, ప్రేయర్ చేసుకుందాం. ఆనవాయి ప్రేయర్ ఈజ్ నాట్ ఎ స్టైల్, ప్రేయర్ ఈజ్ నాట్ ఎ కైండ్ ఆఫ్ థింగ్. ప్రభు ఒకటే అంటున్నాడు, విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ఆయన ఉపమాన రీతిగా ఇట్లు చెప్తున్నాడు. చూద్దాం ఏం చెప్పాడు. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఈ యొక్క పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆగండి, దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి యొక్క పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చు అని ఎవరిని అడుగుతుంది? సారీ, అతను అన్యాయస్తుడు, న్యాయాధిపతి కాదు ఆయన. చూడండి పైన ఏం రాస్తుంది తెలుసా? దేవునికి భయపడకయు మనుషును లక్ష్య పెట్టకయు, అది ఆయన డిగ్రీ, అది ఆయన క్యారెక్టర్. ఏ రకమైన రాజు అయినా న్యాయం సరిగ్గా తీర్చడు. అన్యాయస్తుడైన రాజు అతను. న్యాయం తీర్చే రాజు కాదు అతను. రైట్ జడ్జిమెంట్ ఇచ్చే రాజు కాదు అతను. మంచి పక్షాన మాట్లాడే రాజు కాదు అతను. న్యాయం వైపు నిలబడే రాజు కాదు అతను. ఎవరు తెలుసా? అన్యాయస్తుడైన రాజు అతను. హీ డోంట్ నో జస్టిస్. ఆయనకి ఎలా న్యాయం తీర్చాలో తెలియదు. దేవుని భయం లేదు, మనుషుల్ని లక్ష్య పెట్టడు. అలాంటి వాళ్ళని ఎన్నుకుంది ఈమె. ఎవరు? ఒక ఆమె. ఈమెకి ఏం పోయే కాలం వచ్చింది నాకు అర్థం కావట్లేదు. చూద్దాం ఆమె ఏం చేసింది అసలు. హూ ఇస్ షీ? ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని. ఎప్పుడు? ఎవ్రీ డే షీస్ కీపింగ్ ఆన్ ఆస్కింగ్. న్యాయం తీర్చవా మా ఇద్దరికి న్యాయం తీర్చవా అని ఎవరిని అడుగుతుంది? అన్యాయస్తుడైన న్యాయాధిపతిని అడుగుతుంది. ఒక క్రిమినల్ లాయర్లు పెట్టుకొని మంచిని బాగు చేయండి రా అని ఎవరైనా చెప్పగలరా? ఈమె చెప్తుంది. ఒక వ్యర్థమైన వాడిని కన్సల్ట్ అయ్యి మంచి చేద్దాంరా అన్నట్టుంది అది. ఒక మూర్ఖుణ్ణి కలిసి నాకు న్యాయం తీర్చండి అని అడుగుతున్నామే. ఎప్పుడు? ఎవ్రీడే షీఈస్ ఆస్కింగ్. చూద్దాం ఆమెకి ఏమైందో గాని. అతడు కొంతకాలము ఒప్పుకొనకపోయాను. తరువాత అతడు నేను దేవుని. కొంతకాలం ఆయన ఏం చేయలేదు, ఒప్పుకోలా.
కొన్ని రోజులు ఆమె రోజు వెళ్ళి న్యాయం తీర్చమనింది, కానీ ఆయన న్యాయం తీర్చలేదు. చూద్దాం. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టక ఉండినను ఈ విధవరాలు నన్ను ఇసిగించింది కాబట్టి, ఈ విధవరాలను టార్చర్ పెట్టింది కాబట్టి, ఈ విధవరాలు పదే పదే నా ఇంటికి వచ్చి న్యాయము అడిగింది కాబట్టి ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. ఓ మై గాడ్! ఎందుకు దేవుడు ఈ ఉపమానం చెప్తున్నాడో జాగ్రత్తగా వినండి. నువ్వు ఒక వ్యక్తిని, అన్యాయస్తుడైన వ్యక్తిని, ఒక పాపిని, ఒక దుర్మార్గుణ్ణి మంచి చేయమని అడిగావు. ఫస్ట్ రోజు చేయలా, సెకండ్ రోజు చేయలా, థర్డ్ రోజు చేయలా, ఫోర్త్ డే చేయలా, ఫిఫ్త్ డే చేయలా, 10 days చేయలా, 1 month చేయలా. ఫైనల్లీ ఆడికి ఇసుగుబట్టిపోయి ఏం కావాలి నీకు అన్నాడు. లేదయ్యా మా ఇద్దరికి న్యాయం. సరే మీ ఇద్దరికి రండి, మీ తలకాయ నొప్పి అయిపోయింది, నీతో టార్చర్ భరించా, రోజు వచ్చేస్తున్నావు నువ్వు, రోజు వచ్చి నన్ను మెడలు తినేస్తున్నావు నువ్వు అని చెప్పి ఆయన న్యాయం తీర్చేశాడు. ఆమెన్, ఆమెన్. ఎందుకు యేసు ప్రభు ఈ ఉపమానం చెప్తున్నాడంటే, ఒక అన్యాయస్తుడైన దేవునికి భయపడిని మనుషులను లక్ష్య పెట్టని ఒక రాజే పదే పదే అడిగితే చేసేస్తే నేనెంత గొప్పోడిని, నేనెంత మంచోడిని, నేనెంత విలువైన వాడిని. దాట్స్ వై యు నీడ్ టు ప్రే. విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ఒకరోజు అడిగేవేమో దేవుణ్ణి. ఎవరిని అడిగేవు నువ్వు? న్యాయము చేసేవాడిని, న్యాయవాదిని, మంచివాడిని అడిగావు. ఒకరోజు ఇవ్వలా, 2 రోజులు అడిగావు ఇవ్వలా, 3 రోజులు అడిగావు ఇవ్వలా, 4 రోజులు అడిగావు ఇవ్వలా. మంచోడే ఇవ్వలా, కానీ ఇస్తాడా ఇవ్వడా చెప్పాలా? ఒక అన్యాయస్తుడైన రాజే తనలో తెలియని మంచితనాన్ని బయటికి తీశాడు. ఈ దేవుడు తీలేడా? మనం ఒకరోజు అడిగి ఆపేసాం ప్రార్థన, 2 days అడిగి ఆపేసాం, 3 days అడిగి ఆపేసాం, 1 month అడిగి ఆపేసాం, 1 year అడిగి ఆపేసాం. నాకు జాబ్ కావాలి ప్రభువా అని 1 month అడిగేవేమో, ఇవ్వలా. ఎవరు? అన్యాయస్తుడా? తప్పుడు వ్యక్తే? దొంగన? దుర్మార్గుడా? నువ్వు ఎవరిని అడిగావు? మంచివాడిని అడిగావు నువ్వు. యు ఆస్క్డ్ ఎ వాల్యుబుల్ గాడ్, యు ఆస్క్డ్ ఎ వాల్యుబుల్ పర్సన్. ఒక మంచి వ్యక్తిని అడిగావు నువ్వు. అన్యాయస్తుడైన న్యాయాధిపతినే ఆ విధవరాలు అన్నిసార్లు అడిగితే ఆయన ఫైనల్లీ ఏం డిసైడ్ అయిపోయాడు చెప్పాలా? ఏం డిసైడ్ అయ్యాడు? న్యాయం తీర్చేద్దాం, ఈమెకే ఇసిగిచ్చేస్తున్నారు అబ్బాయి, తంకెల నా వల్ల కాదు, నేను ఈమెకి అచ్చటికి న్యాయమో తీర్చేయాలనుకున్నాడు. ఒక అన్యాయస్తుడైన వ్యక్తినే పదే పదే అడిగితే ఇవ్వగలిగినోడు, నేను న్యాయాధిపతిని, న్యాయము తీర్చేవాడిని, ఐ లవ్ జస్టిస్ అండ్ ఐ లవ్ ద ట్రూత్ అండ్ ఐ లవ్ యూ పీపుల్, నేను అడిగితే చేయలేనా? ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు ఒకటే, విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. విసుక్కోకండి. విసుకంటే వెక్స్ అయిపోతారు కొన్నిసార్లు. మనం కొందరైతే ఆపేసారులే ప్రార్థనలు చాలా వరకు చేయడం కదా. ఎప్పుడైనా ఒక నెల చేస్తుంటారు, తర్వాత ఒక సంవత్సరం చేస్తుంటారు, ఆ తర్వాత ఒక మాసం చేస్తుంటారు, తర్వాత ఆపేసాం. మనం కొన్ని ప్రార్థనలు ఆపేసాం. దేవుడి చిత్తం, ఆయన చిత్తమేమో, మరి ఇస్తాడో ఇవో తెలియదు, మరి ఆయన ఇచ్చినప్పుడు చూసుకుందాంలే, కొంచెం ఈ ప్రార్థన హోల్డ్లో పెడదామని చెప్పి ఆపేశారు ప్రార్థనలు. కానీ ఈరోజు ప్రభు మళ్ళీ వాటిని తడుతున్నాడు. ఆమెన్. విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ఒక రోజులో మారడు నీ భర్త, ఒక రోజులో మారడు నీ భార్య. నీవు ఈ కంటిన్యూస్ ప్రేయర్ చేయాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో ఆశ్చర్యపోయాను. అంటే దేవుడు ఎంత గొప్పోడో తను తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. నేనా ఆ అన్యాయస్తురాలు, ఆ అన్యాయస్తుడు, ఆ విధవరాలు అన్యాయస్తుడిని అడిగిన రోజు అడిగింది, విసిగిచ్చేసింది. కానీ ఆమె విసిగిపోలా, అతన్ని
విసిగిచ్చేసింది, కానీ ఆమె వెక్స్ అయిపోవాలా. ఈరోజు నువ్వు విసుగు చెందకూడదు, దేవుని విసిగిచ్చేయాలి. ఆమెన్, ఆమెన్. సో ఆమెనే, ఆయననే అన్యాయస్తుడే. ఆమెకి న్యాయం తీర్చగలిగితే నువ్వు అడిగితే నేను న్యాయం తీర్చలేనా? ఆమెన్. చాలా మందిలో ఈ ప్రార్థన ఆగిపోయింది. యు మే go to fasting prayers, you may go to all night prayers, you may go to women's meet, పురుషుల మీట్కి, తర్వాత స్త్రీల కూడికలకి, ఉపవాస ప్రార్థనలకి, చాలా మీటింగులకి వెళ్ళుంటావు. నువ్వు మామూలుగా వెళ్ళవు, వెళ్ళిపోయి ఉంటావు. ఇప్పుడు దాకా చిన్నప్పటి నుంచి వెళ్ళిపోలేదా? బాగా వెళ్ళారు మీరు. మామూలుగా వెళ్ళా. ఉపవాస కూడికలు బ్రదర్, 40 రోజులు ఉపవాస ప్రార్థన బ్రదర్, అలాగా బ్రదర్, పొండి. నువ్వు ఎన్ని ఫాస్టింగ్ మీటింగ్ పో, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేయి, ఎన్ని ఉపవాసాలు నువ్వు చెయ్యి, ఎన్నెన్ని మీటింగులు కండక్ట్ చేయి, ఎన్నెన్ని మీటింగులకి వెళ్ళు, నువ్వు కానీ విసుగక ప్రార్థన చేయకపోతే ఒక్క మీటింగ్ కూడా నీ జీవితంలో పనిచేయదు. నాట్ ఈవెన్ 1 మీటింగ్ నీ లైఫ్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోరాదు. అబ్బా మీటింగ్లు భలే జరిగినాయి అంటాం, కానీ నా జీవితం మారిపోయింది అంటామా? మారినోడు అంటాడు, నేను మారిపోయా, నేను పాతలాగా లేను, ఇంకా పాతలాగా ఉంటాను. ఆమెన్, హల్లెలూయా. యు ఆల్వేస్ ప్రైజెస్ ద మీటింగ్స్. అబ్బా అయ్యగారి మీటింగులు భలే జరిగినాయి, సభలు భలే జరిగినాయి, బాగా జరుగుతాయి. మరి నువ్వేంది? ఏం మార్పు లేదు బ్రదర్. అవునా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ద లార్డ్ జీసస్ ఇస్ టెల్లింగ్, విసుగక నిత్యము ప్రార్థన చెయ్యాలి. ఆమెన్, ఆమెన్. పక్కన వాళ్ళు చెప్పండి, విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. దేవుడు కూడా ఒకటే కోరుకుంటున్నాడు, నువ్వు నిత్యము ప్రార్థన చేసేవాడిగానే ఉండాలి అని. ఆల్వేస్ యూ షుడ్ బీ ఆన్ ద నీస్. ప్రతి సమయమందు, అసమయమందు, సమయమందు, కాలమందు, ఏ పూటకి ఆ పూటకి నువ్వేం చేయాలా? ఆన్ యువర్ నీస్. నీవు ప్రార్థన చేయకుండా నీకు 100 పనులు చెప్తుంది దెయ్యం. నువ్వేం చేస్తావు తెలుసా? ఆ 100 పనులు చేస్తావు. The demon is making us busy not to pray. ఒకటే, we are busy doing nothing. మన జీవితంలో ప్రార్థన కన్నా ఏది ప్రాముఖ్యమైంది కాదు. ఈరోజు విసుగక మనం ప్రార్థన చేయాలి. విసుగక ప్రార్థన మనము చేయాలి. ఈరోజు సండే అని ప్రార్థన మర్చిపోయారా? మార్నింగ్ చేసుకోవాల్సిందే, వేసి మోకరించాల్సిందే, అంతే. మరి సండే అయిపోయింది, ఈరోజు వాక్యం ఫుల్గా లోడ్ అయిపోయింది, లోపలంతా హృదయం అంతా కడుపు అంతా నిండిపోయింది వాక్యంతో అని ఎగిరెగిరి పడకండి. సాయంకాలం మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేయండి. ఆమేన్. ఈరోజు విన్న వాక్యాన్ని ఇంకా వెళ్ళి ప్రార్థన చేయాలి. ఆమేన్. సో వేర్ ఎవర్ యు ఆర్, కీప్ ప్రేయింగ్. ఒకవేళ ప్రార్థన ఆపేసేవేమో, 2022 లాగా 23 లేదేమో ప్రార్థన జీవితం. స్టార్ట్ ప్రేయింగ్ ఎవ్రీ డే. విసుగక నిత్యము ప్రార్థన చేయవలనని దేవుడు ఈ ఉపమానం చెప్తూ ఉన్నాడు. చూద్దాం ఎందుకు మనం ప్రార్థన చేయాలో. లెట్స్ గో టు జెనసిస్ 32వ అధ్యాయము 22 నుంచి చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ నెంబర్ 32 వర్స్ నెంబర్ మేబీ 22. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుచుండెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో, పెనుగులాడుట వలన యాకోబు తొడ గుడువలసెను. చాలు. చూడండి, యాకోబు తన జీవితంలో మ్యారేజ్ అయిపోయి పిల్లలు పుట్టారు 11 మంది. చిన్నప్పుడు అతను వాళ్ళ అన్నను మోసం చేశాడు. వాళ్ళ నాన్న దగ్గర నేనే వేసామని చెప్పి ఆశీర్వాదాలు మొత్తం దొంగిలించేసి అతను ఊరు పారిపోయాడు.
కొన్ని సంవత్సరాల తర్వాత యాకోబు బాగా బ్లెస్ అయ్యాడు. బ్లెస్ అయిన తర్వాత ఏం చేశాడు తెలుసా? మా అన్నని ఖచ్చితంగా నేను బ్లెస్ చేయాలని చెప్పి మా అన్నని కలవాలని కబురు పంపించాడు. ఏశావు ఏశావు, నిన్ను కలుసుకోవడానికి మీ తమ్ముడు వస్తున్నాడు భార్య బిడ్డలతో అని చెప్పి కబురు పంపించాడు ముందుగానే దూతని. నెక్స్ట్ ఏం పంపించాడు తెలుసా? ఆఫరింగ్ పంపించాడు. ఉన్నది మొత్తం ఖాళీ చేసి తన భార్యల్ని ముందు పంపించి, అరే నేను వెనకాల వస్తాను, మీరు ఈ ఆశీర్వాదాన్ని కానుకొని తీసుకొని మా అన్నకి వెళ్ళి ఇచ్చేయండి అని చెప్పి తన భార్యలకి చెప్పి ముందు భార్యని పంపించి he became alone, he became empty. ఆయన ఆశీర్వాదాన్ని మొత్తం కూడా తన దాసులతో తన పిల్లలతో పంపించి అతను ఒంటరిగా మిగిలిపోయాను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. చూడండి, అసలు యాకోబు చాలా కోటీశ్వరుడు. 11 మంది పిల్లలంటే ఏ లెవెల్లో ఉండాలి బ్లెస్సింగ్ చూడండి. చాలా గొప్ప ఆశీర్వాదం యాకోబు దగ్గర ఉంది. కానీ అన్నని బ్లెస్ చేయాలనే ఒకే ఒక ఇంటెన్షన్తో యాకోబు కలిగినది మొత్తము వాళ్ళకి ఇచ్చి పంపించేసి ఒక్కడే అయిపోయాడు. హీ బికేమ్ ఎంప్టీ. హిస్ అకౌంట్ బికమ్ జీరో. అతని అకౌంట్ ఏమైంది? జీరో అయిపోయింది. బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిపోయింది. అన్ని జీరోకి వచ్చేసినాయి. చూడండి, అసలు అతను ఒక్కడే మిగిలాడు. అసలు ఆ దూతకు అక్కడ ఏం పని? ఇతని దగ్గరికి ఎందుకు రావాలి దూత? ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు నీవు జీరో అయిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఆమేన్. అండ్ దిస్ ఇస్ అ ప్రాఫిటికల్ వర్డ్. నువ్వు జీరో అయిపోవడం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు ఎప్పుడైతే ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉంటావో, నువ్వు ఎప్పుడైతే కరువులో ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఫినాన్షియల్గా వీక్ అయిపోయి ఉంటావో, డెఫినెట్గా నిన్ను సేవకుడు కలుసుకుంటాడు. ఆమేన్. డెఫినెట్లీ నిన్ను సేవకుడు కలుసుకోకపోయినా నువ్వు సేవకుడిని కలుసుకోవాలి. బికాస్ సమ్వన్ షుడ్ బ్లెస్ యూ ఇన్ యువర్ కరువులో. నిన్ను ఎవడొకరు దీవించాలా. జేకబ్ బికేమ్ ఎంప్టీ. యాకోబు ఎంప్టీ, అసలు ఏం లేదు. అప్పుడు ఒక మనుషుడు హఠాత్తుగా యాకోబు దగ్గరికి వచ్చేసాడు. హియర్ కమ్స్ ద స్టోరీ. ఎందుకు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి అని దేవుడు చెప్పాడంటే, యాకోబు దగ్గర ఆశీర్వాదం అయిపోయింది. హీఈస్ ఎంప్టీ మ్యాన్, హీఈస్ ఎంప్టీ. మనం ఎంప్టీ అయినప్పుడు ఏం చేయాలి? అర్జెంటుగా స్టార్ట్ ప్రేయింగ్. When your account is zero, start praying. When your phone pay, Google Pay is zero, start praying. When your bank balance is zero, start praying. ఈ క్యాండిడేట్ ప్రార్థన చేయలే, జీరో అయిపోయింది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నీ అకౌంట్ జీరోకి వచ్చేస్తుందో కొత్త దెయ్యాలు దూరుతాయి నీలో. స్పిరిట్ ఆఫ్ పావర్టీ అది వచ్చిందంటే పోదు. దేవుడు అందుకే ఆలోచించి, దూత పో వాడి దగ్గరికి పోయి నిలబడన్నాడు. దూత వెళ్ళి అతని దగ్గర నిలబడినప్పుడు ఇంకా అతనికి అర్థమైపోయింది, ఇట్స్ టైం ఫర్ ప్రేయర్ అని. మీరు బాగా గమనించండి, పేదోళ్ళు ఎక్కువ ప్రార్థన చేస్తారా, గొప్పోళ్ళు ఎక్కువ ప్రార్థన చేస్తారా? పేదరికంలో కూడా ఎక్కువ ప్రార్థన చేస్తాడా, కోటీశ్వరుడు ఎక్కువ ప్రార్థన చేస్తాడా? చెప్పాలా? చెప్పాలా? కోటీశ్వరుడు ఇంకా పేదోళ్ళు ఎక్కువ ప్రార్థన చేస్తారు కదా. రైట్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. యాకోబు దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అతను ప్రార్థన చేయలేదు. ఆస్తి మొత్తము, ఆశీర్వాదాన్ని, డబ్బులను మొత్తం ఇచ్చేసి పంపించేశాడు. దెన్ హీ బికేమ్ ఎంప్టీ. దెన్ హీ స్టార్టెడ్ ప్రేయింగ్. ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. దూత వచ్చేసింది అక్కడికి. దూత వచ్చేసింది. అబ్బా, దేవుడు ఎవరినో పంపించాడు నాకు అనుకున్నాడు. యు నో వన్ థింగ్, ఒకటే గుర్తుపెట్టుకోండి ఈరోజు. ఐమ్ గివింగ్ యూ సమ్ కీస్. ఎవ్రీ నైట్ నువ్వు పనుకోబోయేటప్పుడు దేవుడిని ఒకే ఒక్క మాట అడిగి పనుకో. ఫాదర్ బ్లెస్ మీ. దేవా నన్ను దీవించు. నువ్వు పనుకోబోయేటప్పుడు, వైల్ యు ఆర్ గోనా స్లీప్,
నువ్వు పనుకోబోయేటప్పుడు ఒకటే అడగాల, దేవుడిని ఏమడగాల? తండ్రి నన్ను తండ్రి నన్ను తండ్రి నన్ను తండ్రి నన్ను. ఈయన ఎంటీ అయిపోయాడు, నో బ్యాలెన్స్, నో మనీ, ఒక్కడే అయిపోయాడు, ఎవరు లేరు. ఇప్పుడు మా అన్నని ఎట్ట కలుసుకోవాలండి నేను? చాలా బాధ. ఇప్పటికి చాలామంది స్త్రీలకి పాపం నగలు పట్టు చీరలు లేక కొన్ని పెళ్ళిళ్ళకి పోరు. అవును, చాలామంది ఏం మా పెళ్ళికి రాలంటే, బ్రదర్ నెక్లెస్ లేదు బ్రదర్, ఆడవాళ్ళు అందరూ వేసుకొస్తారు బ్రదర్, నేను ఏడు చూసి చెప్పు చినిపించేయలేదు, నాకు ఏం చేయమంటే చెప్పండి. నాకు తెలిసి చాలామంది స్త్రీలు, నేను అడిగాను ఏమ్మా ఎందుకు రాలేకపోయారంటే, ప్రాపర్ డ్రెస్ కోడ్ లేదు బ్రదర్ మాకు, అందుకే మేము రాలేకపోయాం. అంటే దేంట్లో ఉన్నారు? పవర్టీలో ఉన్నారు, దరిద్రంలో ఉన్నారు. యాకోబు కూడా ఇప్పుడు నేను అంత పంపించేసానే అన్నకి, ఇప్పుడు నేను ఎలా కలవాలి అన్నని అని అతను భయపడుతూ బాధపడుతున్నప్పుడు సడన్గా ఒక మనిషి అతని దగ్గరికి వచ్చినప్పుడు ఆ మనిషి యొక్క కాళ్ళు పట్టేసుకున్నాడు. అతను ఆ మనిషి యొక్క కాళ్ళు పట్టుకున్నాడు. చూద్దాం ఏం జరిగిందో. కమాన్ కమాన్ కమాన్, గో 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 గో. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనీయమనగా. ఏం పట్టుకున్నాడు యాకోబు? ఏం పట్టుకున్నాడు? ఏ మనిషిది ఏం పట్టుకున్నాడు? ఆ దూత యొక్క కాలుని పట్టేసాడు, తొడపట్టేసాడు. యాకోబు వదిలిపెట్టట్లేదు. ఎందుకంటే యాకోబులో ఏముంది ఇప్పుడు? దరిద్రం మామూలుగా లేదు. ఇప్పుడు అన్నని ఏం ముఖం పెట్టుకుని చూడాలి నేను? అన్నకు ఆఫరింగ్ ఏమి ఇవ్వాలి ఇప్పుడు నేను? అన్నకు గిఫ్ట్ ఏమి ఇవ్వాలి? రేపు అన్న బర్త్డే ఏమి ఇవ్వాలి నేను? ఊపుకుంటా వచ్చేది నేను? నో వే. పట్టుకున్నాడు, కాలు పట్టుకున్నాడు, రాత్రి అంతా పట్టుకున్నాడు. 7 గంటల నుంచి పట్టుకొనే ఉన్నాడు. 8 అయింది, 9 అయింది, వదిలిపెట్టట్లే. 10 అవుతుంది, వదిలిపెట్టట్లే. 11, 12, 1 గమ్ముగానే ఉన్నాడు. దోత ఏం మాట్లాడలే. పొద్దున ఇంకా 3, 4 అవుతుంది. నాన్న నేను బయలుదేరలే, కాళ్ళు విడిచిపెట్టు ప్లీజ్. లే నేను దండం పెడతాను, నన్ను వదిలిపెట్టు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళిపోవాలి, నేను వెళ్ళాలి. అప్పుడు దాకా ఏం అడగట్లే, గమ్ము పట్టుకునే ఉన్నాడు. నువ్వు కూడా దేవుడిని పట్టుకుంటూనే ఉన్నావు, నువ్వు కూడా దేవుడితోనే ఉన్నావు, నువ్వు కూడా పరిశుద్ధాత్మతో ఉన్నావు, నువ్వు అసలు ఏం అడగట్లే. You are with God, you are with the Holy Spirit, but you are still not asking anything, even though you are poor. దేవుడు చూసుకుంటాడు అన్ని, చూసుకుంటాడు అన్ని. నువ్వు చూసుకోడు, నేను చూస్తూనే ఉన్నాడు. నేను చూస్తున్నాడు, డ్యూటీ పోవడం చూస్తున్నాడు, నువ్వు అటు ఇటు తిరగడం చూస్తున్నాడు, నువ్వు ఫోన్ మాట్లాడడం చూస్తున్నాడు, నువ్వు ఏమేమో అన్నీ చూస్తున్నాడు. దేవుడు చూస్తాడు, ఏమన్నాడు? మౌనంగా ఉంటాడు అంతే. హీ మైండ్ హీజ్ ఓన్ బిజినెస్. ఆయన నీ జోలికి రాడు, ఆయన పని ఏదో ఆయన చూసుకుంటాడు అంతే. నీ జోలికి వచ్చి నిన్ను ఇంటర్ఫియర్ చేసి మళ్ళీ నువ్వు ప్రభా మా ఇద్దరి మధ్యలో దూరబాకు నువ్వు అనడం ఎందుకు? మళ్ళీ ఆయన ఫీల్ అవ్వడం ఎందుకు? ఇవన్నీ పట్టుకో. ఆ రాత్రి యాకోబుకు అర్థమైంది, నేను ఉదయం లేసే కల్లా బ్లెస్ అవ్వాలని. ఆమెన్. గో హెడ్. అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని. ఆగండి, ఇంకా తెల్లారుతుంది. యాకోబు దగ్గర ఆశీర్వాదం ఉందా? లేదు. ఇంకోటి, ఒక్క నైట్ ముందు ఉంది, కొన్ని గంటల ముందు ఆశీర్వాదం ఉంది, కానీ కొన్ని గంటల తర్వాత ఏం లేదు, ఆశీర్వాదం లేదు. ఈ భూమి మీద ఒక గేమ్ వచ్చింది, ఏం తెలుసా? ఒక రాత్రిలో కోటీశ్వర్లు అవుతారు, ఒక రాత్రిలో పేదవాళ్ళు అయిపోతారు. దాని పేరే పేకాట. అది ఆడి చూడండి ఒకసారి. ఒక్క రోజులో నువ్వు కోటీశ్వరుడు అంతే, నీకు తిరుగులేదు. కానీ ఆ ఆట నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టదు. పక్క రోజు ఆడేస్తుంది. పక్క రోజు జీరో కాదు కదా, మైనస్ బ్యాలెన్స్లో ఇంటికి వస్తావు. యాకోబు కూడా ఒక రోజు ముందు 12 బిఫోర్ కోటీశ్వరుడే. భార్యలతో అన్ని పంపించేసిన తర్వాత అతని దగ్గర ఏమీ లేదని అతనికి అర్థమైపోయి అతను కాలి గూటి పట్టుకొని ఏమడుగుతున్నాడు? మా ఆవిడ వెనక్కి వచ్చేయాలి, మా పిల్లలు వెనక్కి వచ్చేయాలి, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ. చూసారా, నీ దేవుణ్ణి నిన్ను దాటి పంపించకు. దొరికాడు, ఆ పాస్టర్ దొరికాడు, ఆ దూత దొరికాడు యాకోబుకి. నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఇదిగో నేను గెలవట్లే, అతను గెలవట్లే. ఏం చేశాడు తెలుసా? ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి అని తడు గూటిని కొట్టాడు. ఆయటన్నా వదిలిపెడతాడని. ఒకసారి గుర్తుపెట్టుకోండి, సమ్టైమ్స్ వెన్ యూ ప్రే ఫర్ బ్లెస్సింగ్ యూ టచ్ డీపర్ లెవెల్ ఆఫ్ పావర్టీ. నువ్వు ఎప్పుడైతే డబ్బుల కొరకు, ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటావో ఇంకొంచెం కరువులోకి వెళ్తావు. వెన్ యూ ప్రే ఫర్ హీలింగ్, నువ్వు స్వస్థత కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే నొప్పి కొంచెం. ఇతనేమో ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఈ దూత ఏమో నడ్డిర కొట్టేశాడు. ఏంట్రా నాయన, ఆయన వదిలిపెట్టను.
కొత్త నడ్డు వేసుకుంటా డబ్బులు వస్తే. అవసరమైతే బంగారు కాలు పెట్టించుకుంటా, అవసరమైతే బంగారు తొడ పెట్టించుకుంటాను. ఇప్పుడు ఏమైంది? ఆయన దీవిస్తాడు, ఎందుకంటే ఆయనలో దీవెన ఉంది. ఇంకోటి, నన్ను పిచ్చి పిచ్చి పడక్కండి, ఏది పడుతుంది. ఏం చేయాలా? అవసరమైతే జుట్టు పట్టుకోలే, అవసరమైతే కాలు పట్టుకొని, అవసరమైతే చేతులు పట్టుకొని, అవసరమైతే నడుము పట్టుకొని, ఏదో పట్టుకోండి, కానీ అడగండి, బ్లెస్ మీ, నన్ను దీవించో. నన్ను దీవిస్తే కానీ, నన్ను దీవిస్తే కానీ, నన్ను దీవిస్తే కానీ, నన్ను దీవిస్తే కానీ, నన్ను దీవిస్తే కానీ. ఆ మిడ్ నైట్ అతను ఏం కనిపిస్తాడు? అతనికి ఆడేమైనా స్ట్రీట్ లైట్లు ఉన్నాయా, ఫెడ్ లైట్లు ఉన్నాయా, డే ల్యాంపులు ఉన్నాయా, ఇక్కడలాగా లైటింగ్ ఉందా? ఆ రాత్రిలో ఎట్లా, ఏంటి అసలు అతను, ఏంది అసలు నాకు అర్థం కావట్లేదు. ఏంటమ్మా, ఏంది మీరు గురకలు పెట్టి నిద్రపోతున్నారు ఏంది రాత్రుల్లో? ఎవ్రీ ఉమెన్, ఎవ్రీ మ్యాన్, రాత్రుల్లో మనం ఆశీర్వాదం అడిగి పనుకోవాలి. ఆమెన్. ప్రభువా, నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నీ కాలుని విడిచిపెట్టను. ఆమెన్. చూద్దాం ఏం జరిగిందో. కాలు పట్టుకొని లాగుతున్నాడు, ఆయనేమో తొడేరు కొట్టి పడేశాడు, మొత్తం ఎడదాకా నడ్డిరిగిపోయింది బాబుకి. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనివ్వనెను. అంటే ఇప్పుడు ఎవరు విసుక్కుంటున్నారు? ఇప్పుడు ఎవరికి విసుగొచ్చింది? యాకోబు విసుగొచ్చిందా, దూతకు విసుగొచ్చిందా? అది నువ్వు విసుగు చెందకూడదు, వాళ్ళకి విసుగు రావాలా. ఎందుకు పాస్టర్ గారు అంత విసుగిస్తావు? ఏం పర్లే, నువ్వు విసుగు చెందపోతే చాలు, నువ్వు విసుగు పడకూడదు. ఎన్నిసార్లు ఈ కాళ్ళు పట్టుకున్నా ఇతనికి ఏం లేదు, కనికరం లేదు ఇతనికి. ఏం పాస్టర్ అబ్బాయినా, కాళ్ళు పట్టుకున్నా కూడా ఇతనేం బ్లెస్ చేయట్లేదు. నువ్వేం పాస్టర్ అయ్యా పో అని మొత్తానికి వదిలిపెట్టావా? నోటి దాకా వచ్చిన ఆశీర్వాదం కూడా మింగేస్తాను, నోటి దాకా వచ్చిన ఆశీర్వాదం కూడా మింగేసి ఏం లేదు పో అంట. నేను నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నీ కాలు నేను విడిచిపెట్టను అన్నాడు. అట్లా రాని పని అట్లా చెప్తా, అట్లా కావాలి నీకు అని చెప్పి ఎగ్గిరిదాన్ని నడుంకి నడుం విరిగిపోయింది. నెక్స్ట్ ఏం జరిగిందమ్మా? ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. అంటే ఎవరైతే ఈ భూమి మీద విసుక్కోకుండా ప్రార్థన చేస్తారో వాళ్ళు దేవుణ్ణి కూడా గెలుస్తారు. ఆమేన్, హల్లెలూయా. సో ఈరోజు మన జీవితంలో మనం విసుక్కోకుండా ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. నిన్న కూడా పట్టుకున్నాను అన్న కాళ్ళు, ఈరోజు కూడా పట్టుకున్నా, అన్న కనికరించట్లే, రోజు పట్టుకో, ఏమైద్ది? అమ్మ ప్రభువుని అడగమంటే నామోష. పొద్దున్న నిజంగా దేవుడు నన్ను ఎంతగా డాక్టర్ని కరెక్ట్గా రిలీజ్ చేశాడంటే, చాలాసార్లు మనం గమనించండి, వీ ప్రే ఫర్ లోన్స్ అండ్ వీ డోంట్ ప్రే ఫర్ బ్లెస్సింగ్. పాస్టర్ గారు లోన్ అప్లై చేశాను, ఆ లోన్ ఎట్టైనా రావాలి, ప్రే చేయండి అని. ఓకే చేస్తాను. పాస్టర్ గారు అప్పులో అడిగి పెట్టిన డబ్బులు వాళ్ళు ఎలాగైనా మనసు మారి వాళ్ళు ఇవ్వాలని మీరు ప్రార్థన చేయండి అంటే చేస్తాను. బట్ పాస్టర్ గారు దేవుడికి చెప్పండి నాకు ఒక 100 కోట్లు ఇమ్మని అని చెప్పరు. బ్యాంక్ వాడితో దేవుడు మాట్లాడాలి, మీతో దేవుడు మాట్లాడు, అంతేనా? అంటే ఇప్పుడు మీ దృష్టిలో బ్యాంక్ వాడు గొప్పవాడా, దేవుడు గొప్పవాడా? లే బ్యాంకోడే, బ్యాంకోడే గొప్పవాడు నీ దృష్టిలో, దేవుడు కాదు. ఆమెన్. చూడండి, అతను విసిగిపోలేదు. ఆ రాత్రి నేను ఈ చీకట్లో దరిద్రంలో ఉండకూడదు నేను అని చెప్పి తెలుసు. రాత్రుల్లో నిద్రపోతే ఏమొస్తుంది, దరిద్రం వస్తుందని యాకోబు తెలుసు. కాబట్టి ఆ రాత్రి అంతా ఒక్క రాత్రి నిద్రపోకుండా మనం ఉండలేం. కానీ ఒక్క రాత్రి నిద్రపోకుండా ఆయన తిరిగి కోల్పోయిన ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ పేరు ఏమని అడగగా నా పేరు యాకోబు అండి అంటే నేను మార్చేస్తున్నాను నీ జీవితాన్ని, నీ చీకటి జీవితాన్ని వెలుగ్గా మార్చేస్తున్నాను రా అన్నాడు. ఆమేన్. నీ దరిద్రపు జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చేస్తున్నాను రా అన్నాడు ఆ దూత. కమ్ ఆన్, లెట్స్ రీడ్. ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ఓకే. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. అక్కడ అతన్ని ఏమిచ్చుంటాడు? ఆ రాత్రుల్లో కారు ఇచ్చుంటాడా, ఇల్లు ఇచ్చుంటాడా, డబ్బులు ఇచ్చుంటాడా? ఓ మై గాడ్. నువ్వు లేమికి భయపడాలి, జాగ్రత్త. పక్కన చెప్పండి, నువ్వు లేమికి భయపడు. నువ్వు లేమికి
అసలు ఒక్కడికి కూడా కొంచెం కూడా దరిద్రం అంటే భయం లేదు మీకు. యు ఆర్ ఎంజాయింగ్, యు ఆర్ స్విమ్మింగ్ ఇన్ వాట్? పావర్టీ. ఈత ఆడుతున్నారు దరిద్రంలో. బాగుంది. మురికి నీళ్ళు, గజ్జి నీళ్ళు భలే ఉన్నాయి, మురికి నీళ్ళు భలే ఉన్నాయి. యు ఆర్ స్విమ్మింగ్ ఇన్ పావర్టీ. మనం దరిద్రంలో ఈత ఆడుతున్నాం. ఆయన ఒక్క రాత్రి కూడా ఆశీర్వాదం లేకుండా ఉండలేకపోయాడు. ఎవరు? యాకోబు. ఒక్క రాత్రి నిద్రపోయి పొద్దున్న లేచి ప్రేయర్ చేసుకోవచ్చుగా, అనుకోవచ్చుగా. నో 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 నో. మార్నింగ్ లేచి మా అన్నతో నేను ఆశీర్వాదముతోనే కలవాలని డిసైడ్ అయిపోయాడు. వెంటనే ఆ రోజు రాత్రి దేవుడు ఆ దూతను పంపించాడు. ఆ దూత ద్వారా అతను దీవెనలు పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా మీకంటూ దేవుడు ఒక సేవకుడిని పెట్టాడు. ఆ సేవకుడి యొక్క ఆ నడో గూటో ఏదో ఒకటి పట్టుకోండి, మీరు దీవించబడాలి. సో యూ నీడ్ టు నో ద వాల్యూ ఆఫ్ ఎ బ్లెస్సింగ్. ఈరోజు మీరు ఎందుకు కొన్ని ఫంక్షన్లకి, కొన్ని ప్రేయర్ మీటింగ్లకి, కొన్ని పెళ్ళిళ్ళకి ఎందుకు పోలేకపోతుంది తెలుసా? ప్రాపర్ బ్లెస్సింగ్ లేక. బ్రదర్ నేను నడిచిపోలేను బ్రదర్, కష్టం, ఆ బండి మీద పోతున్నా, ఆమోష బ్రదర్ కార్ ఏదైనా ఉంటుంది చూడండి ప్లీజ్, కార్ ఏదైనా ఉంటుంది చూడండి ప్లీజ్. అమ్మ అందరు కార్లో వస్తారు, నేను బాగాలేదు. ఎంత నామోషిగా ఫీల్ అవుతుంది తెలుసు మనం. అది కరెక్టే, అందుకని కొన్ని ఫంక్షన్లు ఆపేశారు మీరు పోకుండా. ప్రాపర్ డ్రెస్ లేదా ఆగిపోతాం మనం. కానీ చర్చికి ఏ చీర కట్టుకుంటే ఏమైద్ది, చర్చికి ఏ ప్యాంట్ షర్ట్ వేసుకుంటే ఏమైద్ది? ఎవడు చూస్తాడు మన చర్చిలో? నిన్నెవడు చూడు, దేవుడు చూస్తాడు నిన్నెవరు చూస్తారు? పీతిపాత బట్టలు వేసుకున్నా, చినిగిపోయిన బట్టలు వేసుకున్నా, గలీజ్ బట్టలు వేసుకున్నా నిన్ను దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. ఆమెన్. ఒక పెళ్ళికి ఇచ్చే ఇంపార్టెన్స్ మందిరానికి ఇవ్వట్లేదు నువ్వు. ఒక ఫంక్షన్కి ఇచ్చే ఇంపార్టెన్స్ మందిరానికి ఇవ్వట్లేదు నువ్వు. ఇద్దాం. ఆమెన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో యాకోబు ఆశీర్వాదం లేకుండా ఒక్క రాత్రి కూడా ఉండలేకపోయాడు. దట్స్ ద పవర్ ఆఫ్ బ్లెస్సింగ్. అన్న ఏం పంపిస్తే కూల్ అయ్యాడు? అన్న ఏం పంపించాడు? సరే, తమ్ముడు ఏం పంపించాడు అన్నకి? చెప్పాలా? ఆఫరింగ్, కానుక పంపించాడు. అది చూసి అన్న కూల్ అయిపోయాడు. రే ఏం వద్దులేరా, నా దగ్గర చాలా ఉన్నాయి, ఎందుంటాం, పెట్టుకో, నీ కాడ పెట్టుకో వలే అన్నాడు. బ్లెస్సింగ్ చేంజెస్ ద మూడ్. నీ దగ్గర డబ్బులు లేకపోతే నీ ముఖం ఎట్లుంటుంది? నీ దగ్గర డబ్బులు ఉంటే ఎలా ఉంటుంది నీ ముఖం? చెప్పండి. డబ్బులు లేకపోతే జిడ్డుగా ఉంటుంది. డబ్బులు ఉంటే 4-5 లేయర్లు ఉంటాయి మేకప్. డబ్బులు ఉంటాయి కదా, అదే చేసిన ఆడవాళ్ళు నెక్స్ట్. అవును, డబ్బులు ఎక్కువైపోతే ఆడవాళ్ళకి ఏం చేస్తారు? వెంటనే ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్, ఫిఫ్త్ లేయర్. కడిగితే ముఖం ఇంత వస్తుంది వైట్ పెయింట్. పాపం పేదవాళ్ళు ఏం చేస్తారు? పొగడ్ర కూడా కొట్టుకోరు. పాపం పొగడ్ర కూడా కొట్టుకోరు. పౌడర్ కూడా కాదు, పొగడ్ర కూడా కొట్టరు. ఎందుకే? మాకు అలవాట్లేదు అన్నీ, వద్దులే పెట్టుకైతే. నిజంగా అతను అన్న ఇంటెన్షన్ నేను చాలా ఆలోచింపచేసింది. అన్నం ఒక్క రాత్రి కూడా ఆశీర్వాదం లేకుండా ఉండలేకపోయాడు. అతని ఇంటెన్షన్ తెలుసుకునే దేవుడు ఎవరిని పంపించాడు? దూతను. వీడికి బ్లెస్సింగ్ కావాలంటే ఇప్పుడు ఏం చేయాలా? అబ్రాహాము కూడా అక్కడక్కడ బ్లెస్ అవ్వట్లే. వెంటనే దేవుడు ఎవరిని పంపించాడు తెలుసా? మెల్కీసెదెకుని పంపించాడు. మెల్కీసెదెక్ వెళ్ళి అతన్ని బ్లెస్ చేయని. నీ జీవితంలో ఒక సేవకుడు లేకపోతే ఎవడు బ్లెస్ చేస్తాడు నిన్ను? ఫాదర్ ఐ బ్లెస్ మై సెల్ఫ్. ఏది? దరిద్రమే దరిద్రాన్ని బ్లెస్ చేస్తుంది. అంతే కదండి, సింపుల్. ఫాదర్ ఐ బ్లెస్ మై సెల్ఫ్, ఫాదర్ ఐ హీల్ మై సెల్ఫ్, ఫాదర్ ఐ అనాయిడ్ మై సెల్ఫ్. బూడిది కూడా రాదు. ఏంటది? నువ్వు ఏంలే వ్యాక్ అని చేసి మళ్ళీ వ్యాక్ అని తింటున్నావు. సింపుల్, వెరీ సింపుల్. అది యూ నీడ్ టు కన్సల్ట్ ఎ సుపీరియర్ అనాయింటెడ్ పర్సన్. You need to consult the higher ranking spirit who can bless you. Who can bless you? Who can bless you? నిన్ను ఎవడు దీవించగలడో వాడిని కలువు. ఎవరిని పడితే వాడిని కలవబాక. రోజు దరిద్రం దరిద్రం. ఛీ, నువ్వు రోజు ఒక పావర్టీలో ఉన్నావని రోజు కలుస్తున్నావా? అది నీకు అతుకుంటుంది. జలుబు కన్నా దారుణం అది.
ఇది కూడా అంతే. వాళ్ళు వచ్చి ఉఫ్ అంటారు. ఎవరు? పావర్టీలో ఉన్నవాళ్ళు ఉఫ్ అంటారు. వాళ్ళలో ఉన్న పావర్టీ అంతా మన లోపలికి వచ్చేస్తుంది. బా, ఎవ్వరు లేకుండా ఒక్కడే ఉన్నాడు యాకోబు. ఎవరన్నా పాస్టర్ దొరికితే బాగుండు, ప్రేయర్ చేయించుకోవాలి ఇప్పుడు అనుకున్నాడు. హఠాత్తుగా దూత వచ్చేసింది అక్కడికి. ఎవ్వరు లేరు. ఆ అరణ్యంలో, ఎడారిలో, ఆ వాగు దగ్గర ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ అపియర్డ్ టు జేకబ్ అండ్ హీ స్టార్టెడ్ ఆస్కింగ్ బ్లెస్సింగ్. ఆమేన్. దీన్ని ఏమంటారు తెలుసా? కృప వెంబడి కృప, గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్. కృప అయిపోయింది, ఆశీర్వాదం వెళ్ళిపోయింది, మళ్ళీ ఆశీర్వాదం అడుగుతున్నాడు. అమ్మో, మరి దేవుడిని ఇన్నిసార్లు అడిగితే ఫీల్ అవుతాడేమో దేవుడు. మరి ఏం చెప్పాను నేను మీకు? విసుగక 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 విసుగక. పోనీ ఎన్నిసార్లు అడుగుంటావు ఈరోజు పొద్దున్న నుంచి ఆశీర్వాదాలు దేవుణ్ణి? 10 సార్లు అడిగావా? ఆయన ఇసుకోబాక. సాయంకాలం మళ్ళీ అడిగా 100 సార్లు, ఆయన ఇసుకోబాక. రేపు మళ్ళీ ఫ్రెష్గా అడుగు, ప్రభువా దీవించే, ప్లీజ్ ప్లీజ్ బ్లెస్ మీ ఫాదర్, తొందరగా బ్లెస్ చేయి ప్రభువా, అడుగో. విసుగక అంటే ఇంకోటి, ఈ క్యాండిడేట్ 3-4 గంటల నుంచి కాలు వదలట్లే, ఈ క్యాండిడేట్ 3-4 నుంచి కాలు పట్టుకున్నాడు, ఈ పట్టుకున్న వ్యక్తి కనికరించట్లేదు. ఏయ్యా, ఇంకో పాస్టర్ని కలిసిన ఆ అన్యాయస్తుడైన న్యాయవాది ఏం చేశాడు తెలుసా? ఆమె పదే విసిగించినప్పుడు ఆమెకి మంచి న్యాయం తీర్చేశాడు. ఆమేన్. నేను ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి, నీ దేవుడు అన్యాయస్తుడు కాదు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి కాదు అతను, న్యాయస్తుడైన న్యాయాధిపతి. ఆమేన్. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు విసుగక నిత్యము ప్రార్థన చేయండి. అది రాత్రైనా, పగులైనా, మధ్యాహ్నం అయినా, రాత్రి అయినా, నీకు ఎప్పుడు మెలకువ 3, 2, 4 లేయి, పైకి లేయి. విసుక్కోబాక. నాకెప్పుడు ప్రార్థన చేయడం అంటే బాగా ఇష్టం తెలుసా? వినండి జాగ్రత్తగా. నేను ఎప్పుడైతే బాగా అలిసిపోతానో, నేను ఎప్పుడైతే బాగా టైర్డ్ అయిపోతానో, నేను ఎప్పుడైతే ఐఎమ్ డన్, నేను ఇంక పనుకోవాలనుకున్నప్పుడు, అప్పుడు నా లోపల ఉన్న హోలీ స్పిరిట్ ఏం చేస్తాడు? లేచి ప్రార్థన చేయి అంటాడు. ప్రభా ఐఎమ్ డన్ ప్రభా, నేను పనుకుంటే కాళ్ళు పైకెత్తేస్తాను, నా వల్ల కాదు, ఇంకా మీటింగ్ వెన్నుపోసి నొప్పి చెప్తుంది, నాకు చాలా దూరం వెళ్ళాను, నా వల్ల కాదు ప్రభా ప్లీజ్ అంటే, లే నాన్న లే ప్రార్థన చేయి, లే మోకరించి లే అంటే, అమ్మ ప్రభు మళ్ళీ స్టార్ట్ చేసేవా తండ్రి అనుకుంటాను. అయినా ఏం చేస్తాను, తిట్టుకుంటే మోకాళ్ళు లొంగి కరెక్ట్గా 10 నిమిషాలు 15th మినిట్కి స్పిరిట్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఆమేన్. ట్రై దిస్ ఇఫ్ యూ కెన్ డూ దిస్. మీరు ఎప్పుడైతే బాగా అలిసిపోతారో, ఎప్పుడైతే బాగా టైర్డ్ అయిపోతారో, ఎప్పుడైతే ఐఆమ్ డన్ అనుకుంటారో, అప్పుడు చేసి చూడు ప్రార్థన, లేపుతాడు స్పిరిట్ని దేవుడు. మామూలుగా లేపడు. ఆ రాత్రి అతను ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఆస్కింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రేయింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆస్కింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రేయింగ్. ఆయన విసిగిపోలా. 5-6 గంటలు ఒకటే ప్రేయర్ పాయింట్. ఏంటి? బ్లెస్ మీ, నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను బోనీను. రేపు పొద్దున అవుతుంది, వదలరా అంటే, లే వదలు, దీవించు ప్లీజ్, దీవించు. ఈరోజు మన మైండ్ సెట్ ఇలా మారును గాక. వినబడలేదు. బ్లెస్సింగ్ అయిపోయింది, డబ్బులు అయిపోయింది అని ఊరికే ఏడవబాకండి, ఊరికే దిగులు పడబాకండి, ఊరికే మొఖాలను పెట్టి బాగా రకరకాలుగా పెట్టకండి. స్టార్ట్ నీలింగ్ డౌన్. చెయ్యకనే మనం విసుగు చెందుతున్నాం. అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతినే ఆ విధవరాలు కలిసి న్యాయం తీర్చమంటే ఆయన కొద్ది రోజుల కల్లా ఆమెకి న్యాయం తీర్చేశాడు. నీకు చేయడా? మన దేవుడు ఇంకా గొప్పోడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, నా దేవుడు ఇంకా గొప్పోడు. నేను విసిగిస్తే తొందరగా న్యాయం చేస్తాడు. ఆమేన్. ఈరోజు నువ్వు ఇటువంటి ఆలోచన కలిగి ఉండాలి. హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. ఇంకోటి, నువ్వే ప్రార్థన చేసి నీకే విసుగు వచ్చేస్తుంది. అదేంటది? రాకూడదు అట్లా. విసుగు ఇంకా మన జీవితాల్లో దరిదాపుల్లో ఉండకూడదు. ఆమేన్. విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. పొద్దున అడిగా బ్లెస్సింగ్ గురించి అడిగాను బ్రదర్, మధ్యాహ్నం అడుగు.
చాలామంది అంటారు, ఎంతకాలం బ్రదర్ ప్రేయర్ చేయాలి, ఎంతకాలం ప్రేయర్ చేయాలి వీళ్ళ కోసం? నేనంటే విసుక్కోబాక, గొప్ప పంటే కోసుకుంటావు. ఆమెన్, ఆమెన్. సో నెవర్ నెవర్ అండ్ ఎవర్ గివ్ అప్. వెనక్కి అడుగు వేయబాక, అన్నా చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నానన్నా, ఇతను మారట్లేదన్నా, చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నానన్నా, ఈమె మారట్లేదన్నా, అందుకే ఆపేశాను నా ప్రార్థన. ఐ స్టాప్డ్ ప్రేయింగ్. ఎందుకంటే వేస్ట్ అన్నా పందుల ముందు ముత్యాలు ఎందుకు వేయడం, వేస్ట్ అన్నా ప్రార్థన చేయడం, వీళ్ళ గురించి ప్రార్థన చేయడమే వేస్ట్ అన్న. అసలు ఈరోజు ఎవరెవరి గురించి నువ్వు ప్రార్థనలు ఆపేసావో, ఈరోజు ఎప్పుడెప్పుడు ఎన్నిసార్లు విసుక్కొని ప్రార్థనలు ఆపేసావో, స్టార్ట్ ఇట్ ఇమ్మీడియట్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్టార్ట్ ఇమ్మీడియట్లీ. వినబడుతుందా? వినబడాలి. జాగ్రత్త. ఈ సర్మన్ నేను కూడా ప్రీచ్ చేసుకుంటున్నాను. ఐఎమ్ ప్రీచింగ్ ఫర్ మై సెల్ఫ్. వావ్. రాత్రి కూర్చొని దేవుడు, ఎందుకు విసుగు చెందుతున్నావు? కీప్ ప్రేయింగ్ అన్నాడు. ఓకే ఫాదర్, నేను ఇంకా విసుగు చెందను, ప్రార్థన చేస్తానే ఉంటాను అనిపించింది నాకు. ఐ టుక్ ఎ డెసిషన్, ఫాదర్ నేను ఇంకా విసుక్కోను, చేస్తూ ఉంటాను. అందరి కొరకు చేయాలి, చేసేద్దాం. విసుక్కోకుండా చేసేద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆ రాత్రి ఆయన విసుక్కోల ప్రార్థన చేసేవాడు. ప్రార్థన వినేవాడు అసలుకే విసుక్కోడు. ఆమెన్. ప్రార్థన చేసేవాడికి విసుగు లేకపోతే ప్రార్థన వినేవాడికి విసుగు ఉండదు. నేను ఒకటే అంటాను, మీరు వచ్చి నిలబడి కష్టాలు చెప్తారు, మీకే విసుగు లేకపోతే నాకెందుకు ఉంటుంది? అమ్మ తల తింటున్నారా, వస్తున్నారా, అమ్మ బాబోయ్, ఆ బ్రదర్ మళ్ళీ కలుస్తానంటానా? లే, నేను ధైర్యంగా నిలబడతాను. రండి, మీ సమస్య లేదన్నా చెప్పుకోండి, ప్రార్థన చేస్తాను, విడిపిస్తాను, బాగు చేస్తాను. నేను నిలబడేది దానికి, మీ టార్చర్ వినడానికి, మీలో ఉన్న ప్రాబ్లమ్స్ వినడానికి. నేను నిలబడేది ఎందుకు ఇక్కడ? మీరు విసుగు చెందకూడదని, మీరు డిసప్పాయింట్ అవ్వకూడదని నేను ఇక్కడ నిలబడేది. మీరు బలపరచబడాలని నిలబడేది. ఈవెందో నాకు లోపల బలహీనమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, శక్తి లేకపోయినా, నీరసంగా ఉన్నా, ప్రభువా ఇంకిద్దరు ఉన్నారయ్యా, ప్రభువా ఇంకొక 10 మంది ఉన్నారు తండ్రి, ప్రభువా ఇంకొక ఫ్యామిలీ ఉంది ప్రభువా, కొంచెం బలమేనైనా అని లోపల నేను దేవుని అడుగుతూ ఉంటాను. ద లార్డ్ విల్ గివ్ మీ స్ట్రెంగ్త్ టు ప్రే ఫర్ యూ. మీరు విసుగు చెందకండి, ఏం చేద్దామా? నో మ్యాన్, నో. ఫెయింట్ నాట్. విసుగు చెందకండి. ఇప్పుడు చెప్పండి, ఎవరిని విసుగు పడతారు? ఇంకా ప్రార్థన చేయడం ఇంక ఇసుగా మీకు? అదొక పని. ఆమెన్. అదొక పనిగా మారాలి మీకు, అదొక పనిగా మారాలి. ఇంకా నేను ప్రార్థన చేసేటప్పుడు విసుక్కోను. చూడండి ఏం ముందుకున్నాడు. ఒక విసుక్కోకుండా ఉంటే రాత్రి